మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం తులారాశి గురించి మాట్లాడుకుంటున్నాం. తులారాశికి ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉందంటే, ఈ రాశాధిపతి చతుర్థంలో మకర రాశిలో ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో శనిగ్రహము, షష్టమంలో రాహువు, అష్టమంలో గురువు, దశమంలో కుజుడు నీచస్థితి, వ్యయంలో కేతువు, ద్వితీయంలో బుధుడు వక్రస్థితి, రవిగ్రహము వృశ్చిక ధనుసు రాశుల్లో సంచారం. చంద్రుడు మారుతూ 2.5 రోజులకు ఒకసారి ఒక రాశి మారుస్తూ శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. నేను చంద్రుడు మినహా మిగిలిన ప్రధాన గ్రహాలన్నింటి యొక్క ఫలితాలను బేరేజ్ వేసి మాస ఫలితాలు చెప్తుంటాను. మరి ఈ రాశికి అత్యంత శుభుడైనటువంటి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని శత్రువులకు బారిన పడ్డాడు ఆయన. ఎందుకంటే అంగారకుడు నీచబడి మకర కుంభరాశులను చూడడము, శనిని చూడడము చాలా అరుదుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇటువంటి కాంబినేషను వస్తుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుని కూడా అంగారకుడు చూడడం, నీచబడి చూడడం. అంటే రాశ్యాధిపతిని, చతుర్థ పంచమాధిపతిని, అదేవిధంగా మీకు భాగ్యాధిపతి అయినటువంటి మరొక శుభగ్రహం బుధుడు వక్రించి ద్వితీయంలో ఉండడము, ఆ ద్వితీయాధిపతి నీచబడి ఉండడము, మరి ఆ ద్వితీయాధిపతిని శత్రుస్థానాధిపతి అయినటువంటి గురువు చూడడము, బుధుడు శుక్రుడు శని వీళ్ళ ముగ్గురిని ఈ రాశికి శత్రుగ్రహాలు అయినటువంటి గురువు కుజుడు నియంత్రించేశారు, కట్టడి చేసేసారు. వీళ్ళు ఏ ఫలితాలు ఇవ్వలేరు. వాళ్ళు హ్యాండ్స్ అప్ అంటే వీళ్ళు చేతులు ఎత్తేస్తారు, మేమేం చేయలేము ఇప్పుడు అనేసి. కాలం కాదు, బంతి మన కోర్టులో లేదు. కేతు వేయంలో ఉన్నాడు. కేతు వేయంలో అంటే ఏముంది, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుతాడు తప్పితే మీకు ఆయన శుభాలు ఇచ్చేదానికి ఆధిపత్యం ఆయనకి లేదు. మీ వృత్తి స్థానంలో అంగారుడు నీచబడి మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాడు. ఆయన ఆర్మీ కమాండర్ అని యాక్చువల్గా మీకు సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి. ఒక విధంగా మీ వైవాహిక జీవితంలో కూడా సప్తమాధిపతి నీచబడడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంది. చిన్న విషయానికి ఎక్కువ కోపం వచ్చేదానికి అవకాశం ఉంది. అర్థం చేసుకోలేకపోవడము, ఎక్కువగా విసుక్కోవడము, మీ యొక్క సంసార జీవితాల్లో, కుటుంబ జీవితంలో ఎక్కువగా ఒకరి మీద ఒకరు డామినేట్ చూపించుకునే పరిస్థితిలోకి రావడము, తద్వారా ఎక్కువగా మానసిక కుటుంబ కలతలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసం ఇది. గురువు అష్టమస్థానంలో గురువు మీకు ఎక్కడ కానీ గురువు మీకు మీ ఈ తులారాశికి గురువు ఎక్కడ ఉన్నా ప్రయోజనం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాపగ్రహానికి స్థానాధిపత్యం వచ్చినా కానీ ఇంకా పాపం పెరుగుతుంది. మీ శుభగ్రహాలనే మీరు బేరే చేసుకోవాలి. శుభగ్రహాల బలం ఎప్పుడు చూసుకోవాలి. బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు మాత్రమే ఎప్పటికీ గోచరంలో కానీ మీ జన్మజాతకంలో కానీ రాజయోగాన్ని ఇస్తాయి, కాపాడతాయి. గురువు, కుజుడు, కేతువు, రవి మీకు ప్రయోజనాలను ఇవ్వరు. లాభంలోకి వచ్చేస్తారు, దిగ్బలంలోకి వచ్చేస్తారు. అంటే ఇంకా వాళ్ళ శత్రువుకు బలం పెరుగుతుంది, మిమ్మల్ని దిగ్బంధనం చేసేస్తారు. ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఆయన, మీకు ఫలితాన్ని మీరు ఆశించాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్త అవసరము. నైసర్గిక సప్తమ స్థానము, వైవాహిక స్థానము అనేది ఉంటుంది తులారాశి. కాబట్టి తులారాశి తులాలగ్నం వాళ్ళకు ఎక్కువగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. 2 వివాహాలు జరిగిన బలం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. భార్యతో విభేదాలు రావడము, ఇవన్నీ అర్థం చేసుకోలేక అడ్జస్ట్ చేసుకోలేకపోవడం అంతా కూడా ఎక్కువగా తులారాశి, మేషరాశి వాళ్ళ లగ్నం వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ద్వితీయంలో రవి, వ్యయంలో కేతువు 2 పాపగ్రహాల మధ్యలో ఈ రాశి అంటే పాపార్గళం పట్టింది. పాపార్గళం బట్టి శుభగ్రహాలు నిర్బంధించబడ్డాయంటే రాశికి ఫలితాలను మనం ఏమీ ఆశించలేము. కొద్ది కాలం మాత్రమే ఈ గ్రహస్థితి ఉంటుంది. తదుపరి మబ్బులు వీడతాయి, మీరు ధైర్యంగా ఉండొచ్చు. అంగారకుడు మీ రాశినే వీక్షిస్తూ చాలా ఇబ్బంది పెట్టేదని ప్రయత్నిస్తున్నాడు. దైవబలం ఎంత పెంచుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఇబ్బందికరంగా ఉంది. మీరేమి ఇబ్బంది పడదండి, హ్యాపీగా రిసీవ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఆ కెపాసిటీ ఉంది, మీ రక్తంలో శక్తిని పెంచుకోండి. మీకు కూడా ఇప్పుడు ఒక ఆపద్బాంధుడు ఉన్నాడు. నేనున్నాను, నేను ఒకే ఒక్కడు. ఎలా ఉన్నాడంటే ఆయన మనకు ఇప్పుడు సహజ సిద్ధంగా మన సమాజంలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో చెప్పుకుంటే కేజీఎఫ్లో రాకీ బాయ్లా ఉన్నాడు.
పక్కా, ఇందులో డౌట్ ఏం లేదు. ఆయనే రాహు. రాహువు 6వ ఇంట దిగ్బలాన్ని పొంది ఎవడొస్తాడు రండి, తులారాశి వాళ్ళని ఏం చేస్తారో చేయండి, చెయ్యి వేయండి చూద్దామంటున్నాడు. ఆయన ఎవరు ఏం చేయలేరు, తిరుగే లేదు. AK-47 AK-147 తెలియదు. ఆయన చూసి అందరూ ఆలోచిస్తున్నారు. ఎవరికి దొరకలేదు ఆయన, చిక్కడు దొరకడు. ఆయన అంటేనే బ్రహ్మాండం, ఆయన అంటేనే ఇంటర్నెట్, ఆయన అంటేనే మాఫియా, ఆయన అంటేనే వైద్యం, ఆయన అంటేనే డాక్టర్, ఆయన అంటేనే సైంటిస్ట్, ఆయన అంటేనే శాటిలైట్. ఆయన లేకపోతే కలియుగమే లేదు. ఆయన మీకు సపోర్ట్గా ఉన్నాడు. మీరు కాళ్ళు ఎగరేసుకోవచ్చు. అట్ట నేను చెప్పిన అనేసి మీరు అందరి మీద గొడవలకైనా వెళ్ళిపోతారు, రాఖీబాయ్ అనేసి. మీరు నిశ్చింతగా ఉండొచ్చు, మిమ్మల్ని ఆయన కాపాడుకుంటాడు. మీ రాశిలో స్వాతి నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి, దానికి అధిపతి ఆయనే. రాహువును మించిన గ్రహం లేదు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను, రాహువు లేకపోతే కలియుగమే లేదు. కలియుగానికి అధిపతి రాహువు. రాహు కలియుగం తన ఆధీనంలో తీసుకుని ఉన్నాడు. ఒక్క గంట ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రపంచం యొక్క నష్టాన్ని ఎవరు దేవుడు కూడా అంచనా వెళ్ళాడు. ఒకే ఒక 1 అవర్ ఇంటర్నెట్, అది రాహు కానీ ఒక 1 అవర్ కానీ చేతులు కట్టుకున్నాడంటే అంతే. అటువంటి గ్రహము మీకు సపోర్ట్గా ఉంది. ఎంతమంది వ్యతిరేకమైతే ఉంది, వడ్డించేవాడు మనవాడైతే మన బంధువులు ఎక్కడైనా కూర్చోవచ్చు. కాబట్టి మీకు వడ్డించేదానికి రాహుగ్రహం ఉంది. ఊరికే 2 పాపగ్రహాల మధ్యన ఉంది, కుజుడు వీక్షించి ఇబ్బంది పెడుతున్నాడు, శని కుజుడు పట్టుకునేహాడు, బుధుడిని గురువు పట్టుకునేహాడు, శుక్రుడిని కూడా కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఎన్నన్నా చేయని ఫైనల్గా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఏదో సినిమాలో చెప్పినారు, అమ్మ మీ వెనకేదో మహాశక్తి ఉందమ్మా, ఆ శక్తి ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరమ్మా అనేది డైలాగు. ఈ మీ వెనుకున్న మహాశక్తి రాహువే. మీకు అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి ఒక ఫ్యామిలీ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. తులారాశి వాళ్ళకి ఏ నష్టం లేదు. అట్టనే మీరు భారీ పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా ఏం చేయొద్దండి. కొద్ది రోజులు అబ్జర్వ్ చేస్తూ ఓకే రైట్ అలాగే అంతే ఓకే సర్లే చూద్దాం అంటూ ఉండండి. మీరైతే ప్రశాంతంగానే ఉండొచ్చు. కాబట్టి చాలామంది తులారాశికి శని చెడిపోయాడు, బుధుడు చెడిపోయాడు, శుక్రుడు చెడిపోయాడు, చాలా కష్టంగా ఉందని అనుకుంటూ ఉంటారు. అదేమి కాదు. మీరు ఒక విధంగా అన్ని రాశుల కన్నా బాగుందనే విధంగా మీరు అనుకొని ఉండొచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్లకు జీవిత పర్యంతము డబ్బులు రావాలంటే, ఇది మాస ఫలితం కాదు, జీవిత ఫలితం చెప్తున్నాను. తులారాశి వాళ్లకు డబ్బు రావాలంటే 2వ రాశి అయినటువంటి వృశ్చిక రాశిని బలపరుచుకోవాలి. వృశ్చిక రాశి అంటే ఆ రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది, విశాఖ నక్షత్రం ఉంటుంది, అనురాధ నక్షత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. అనురాధ నక్షత్రం అంటేనే ఒక తామర పువ్వు అనేటువంటి దేవతలను లక్ష్మీదేవి, సరస్వతి, బ్రహ్మ, మరి అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా అటువంటి దేవతలను ఆరాధించుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే మీకు ఇంద్రుడు, జ్యేష్ఠాదేవి. ఇంద్రుడు అంటే వర్షము. విశాఖ నక్షత్రం అంటే వ్యసనకర్ర. మీరు స్వాతి నక్షత్రం వల్ల చిన్నటి వ్యసనకర్రడు జోబులు పెట్టుకుని తిరగండి, మీకు ఏదన్నా ఆలోచన రాకపోతే ఇలా విసురుకోండి, మంచి ఐడియా వస్తుంది, డబ్బులు కూడా వస్తుంది. కావాలంటే చూసుకోండి, మీరు రెగ్యులర్గా అలవాటు పడాలి. ఒక 3 నెలలు వాడండి. వ్యసనకర్ర, విశాఖ నక్షత్రం అంటే వ్యసనకర్ర. ఒక ఆర్చ్, సుబ్రహ్మణ్య స్వామి జలరాశి, అందులో సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన విశాఖ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి అది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి జల తీరంలో ఉన్నటువంటి తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయానికి మీరు వెళ్ళి వస్తే చాలు, మీకు డబ్బులు వస్తుంది. చక్కగా వెళ్ళి అక్కడ వేసి తలనీళ్ళ సమర్పించండి. తలనీళ్ళ అంటేనే మీరు ఒక ఆటంకం, మీ యొక్క సౌందర్యాన్ని కోల్పోతున్నారు, అదే త్యాగం చేస్తున్నారు. మీకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడు. తిరుచెందూరు అంటేనే ఎందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే, అది సముద్ర తీరంలో ఉంది, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. ధైర్య వీర్య విజయస్థానము. అప్పులు తీరాలన్నా, పెండ్లి కావాలన్నా, పెండ్లైన తర్వాత భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, పిల్లలు పుట్టి వాళ్ళ అభివృద్ధి చెందాలన్నా, వీటన్నిటికీ కారకుడు ఆయనే. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. మీకు చక్కటి అద్భుతమైన దేవతలు ఉన్నారు. వర్షంలో మీరు హ్యాపీగా తడవచ్చు, మీ నెత్తిన డబ్బులే పడుతుందని ఫీల్ అవ్వండి. ఎందుకంటే జలరాశి జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రుడు అంటే వర్షం. కాబట్టి వర్షం పడుతున్న ఆగిపోద్దండి, హ్యాపీగా తడిస్తే ఒక జత బట్టలే తుడుచుకుని హ్యాపీగా ఉండండి, ఇల్లు చేరండి. జీవిత పర్యంతం ఇటువంటి పరిహారాలు ఈ దేవత ఆరాధన చేసుకోవచ్చు. మీరు చక్కటి ఆర్థిక విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు. శుభం.